నమస్తే బాలాజీ గారు. నమస్తే మేడం. ఇప్పుడు జాతకం పరంగా మనము ఏవేవి ప్రెడిక్షన్స్ చేసుకోవచ్చు? అంటే ముందే జరగబోయేవి, లేదు ఈ టైంలో మన మ్యారేజెస్ కానీ, లేదు స్టడీస్ విషయంలో కానీ, లేదు జాబ్ విషయంలో కానీ ఎట్లాంటి ప్రెడిక్షన్స్ చేసుకోవచ్చు అంటారు? అది అంటే 100% మనకు వర్క్ అవుతదా ప్రెడిక్షన్స్ అనేవి? యెస్ మేడం. మనం ఒక జాతకంలో 12 రాశీస్ ఆర్ దేర్. ఒక్కొక్క రాశి ఒక్క పార్ట్ ఆఫ్ లైఫ్ గురించి చెప్తుంది. మొదటి భావం మొత్తం అంటే సెల్ఫ్ గురించి, లగ్నం గురించి చెప్తుంది. రెండో భావం మీ ఇన్కమ్, కుటుంబ స్థానం అంటాం, మీ ఫ్యామిలీ గురించి. థర్డ్ భావం బాతృస్థానం, దట్ ఈస్ టాక్స్ అబౌట్ యువర్ బ్రదర్స్ అన్నమాట, ఆర్ నైబర్స్, ఆర్ షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ అట్లా. ఫోర్త్ భావం టాక్స్ అబౌట్ యువర్ మదర్, దెన్ స్టోరేజ్, మీ గోడౌన్ ఆర్ మీకు ఎంత ఆస్తి వెళ్తుంది. సో ఇవన్నీ సుఖస్థానం అంటాం. ఐదో భావం ప్రోజని, చిల్డ్రన్స్ గురించి. మళ్ళీ స్పెక్యులేషన్స్, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇఫ్ యు ఆర్ స్పెక్యులేటింగ్, ఐదో భావం చూసి చెప్తాం మీ స్టాక్ మార్కెట్లో పెడితే గెయిన్ వస్తుందా, లాస్ వస్తుందా అని. మళ్ళీ సిక్స్త్ టాక్స్ అబౌట్ యువర్ బారోయింగ్స్, లోన్స్, ఎనిమీస్, దాని గురించి. సప్తమ భావం అట్లా ప్రతి భావంకి ఒక లైఫ్లో ఒక భావం గురించి మనం చెప్పచ్చు. సో 12 భావంకి చెప్పచ్చు. మనకు యాక్సిడెంట్స్ గురించి చెప్పాలంటే 8th భావం. భాగ్యం మీకు భాగ్యస్థానం అంటావు 9th భావం. లాభస్థానం అంటే 11th హౌస్ అంటావు. వ్యయస్థానం మీ ఖర్చు, ఎక్స్పెండిచర్, మోక్షం, ఇవన్నీ 12th హౌస్కు చెప్పచ్చు. ఓకే, అంటే మనకి ఈ 12 దాంట్లో మనకు ప్రతిదీ ఇంక్లూడింగ్ మీ లైఫ్లో 12 ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ అన్నీ కవర్ అయిపోతుంది కుండలి చూస్తే, జాతకం చూస్తే. మీ ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ గురించి అడిగితే నేను డైరెక్ట్ 2, 5, 7, 11 అంటాం. 2nd భావం చూసి 5th భావం, 7th భావం, 11th భావం, ఇవన్నీ అక్కడ ప్లానెట్స్ ఉందా లేదా, ఆ ప్లానెట్ ఏ ప్లానెట్ తోటి ఏదో కంజంక్షన్ ఉందా, ఆస్పెక్ట్ ఉందా, ఇవన్నీ చూసి డిఫరెంట్ పారామీటర్స్ ఆర్ దేర్. ఇవన్నీ చూసేసి మీ ఫర్ ఎగ్జాంపుల్ లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా, అదర్వైజ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఉందా, ఇట్లాంటి రకరకాలు చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు మనకి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు కూడా ఉంటారు. సో డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళు కానీ వాళ్ళకి ఎట్లా తీసుకుంటారు? లేదు అంటే వాళ్ళకి ప్రెడిక్షన్స్ చేయలేమా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే? మంచి ప్రశ్న మేడం. చేసుకోవచ్చు. ప్రశ్న జాతకం అంటాం, ప్రశ్న కుండలి అంటాం. మన పాత రోజుల్లో ఇవన్నీ ఇప్పుడు జన్మ కుండలి అంటే ఇప్పుడు ఏంటంటే 1950, 60 తర్వాత మనకు టైమ్ ఆఫ్ బర్త్ తెలుసు, దానివల్ల చూస్తున్నాం. దానికి ముందు అన్ని ప్రశ్న కుండలిని. మీరు ఏ క్వరీ ఆర్ క్వశ్చన్ వేస్తే ఆ ప్రశ్నకి ఒక చార్ట్ వేస్తాం. దట్ ఈస్ ద బర్త్ ఆఫ్ ఏ క్వశ్చన్ అంటాం. సో బట్ మీ ఏ క్వశ్చన్ అడుగుతున్నారో అది ఒకటే మనం చెప్పలేము, వేరేదో ఆన్సర్ చేయలేము. ఆ ప్రశ్న కుండలి వేసేసి దానికి సమాధానం చెప్తాం. ఎప్పుడు మ్యారేజ్ అవుతుంది, మ్యారేజ్ డిలే అవుతుందా, శని ప్రభావం ఉంటే మ్యారేజ్ డిలే అవుతుంది అన్నమాట. కేతు ప్రభావం ఉంటే మ్యారేజ్ ఎంగేజ్మెంట్ అయి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంది, కేతు ప్రభావం ఎక్కువ ఉంటే. సో ఒక్కొక్క గ్రహంకి ఒక కారకత్వం ఉంది, దానికి తగ్గట్టు సమాధానం చెప్తాం. ఓకే, మన దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా కూడా పర్వాలేదు, జన్మ కుండలి ప్రశ్న కుండలి వేసేసి చెప్పచ్చు. పాత రోజుల్లో అందరూ ప్రశ్న కుండలినే చేసేవాళ్ళు. జన్మ కుండలి పర్హాప్స్ స్టార్టెడ్ అరౌండ్ 1950, 60 తర్వాత స్టార్ట్ అయింది, కానీ దానికి ముందు ప్రశ్న కుండలినే అన్నమాట. మీరు పాత బుక్స్ అన్నీ చూసుకుంటే కూడా ప్రశ్న కుండలినే. ఇప్పుడు కూడా ప్రశ్న కుండలి చేస్తాం. మీరు నా దగ్గర వచ్చి జన్మ కుండలి కూడా చేస్తాం. పక్కనే ప్రశ్న కుండలి అంటే ట్రాన్సిట్, ఆ రోజుకు గోచారం ఎట్లా ఉంది, మీ వచ్చే టైంకి మీ అడిగే క్వశ్చన్కి సమాధానం నాకు ప్రశ్న కుండలి కూడా దొరుకుతుంది. సమ్టైమ్స్ అండి జన్మ కుండలిలో టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండకపోవచ్చు, దానివల్ల పక్కన అది కూడా వేసుకుని చెప్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం.